బ్రహ్మంగారిలో 40 రోజులు భజన కార్యక్రమాన్ని బ్రహ్మంగారి మాల వేసుకునేవాళ్ళు, అలాగే భజన భక్తుల బృందాన్ని అందరికీ కూడా మనకు ఏర్పాటు చేశారు. ఇక్కడ మన స్వామి గారు మామూలుగా అయితే అందరూ భజన క్రమాన్ని చెప్తారు, ఏమైతే 40 రోజులు ఉంటాయి వచ్చినామని చెప్తారు. కానీ మన స్వామి ఏం చేస్తారంటే సాయంత్రం 6 నుంచి ఫోన్ చేస్తానే ఉంటాడు. ఎంతమందికి? 30 నుంచి 40 మందికి. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్క రోజు అంటే ఏదో మొదటి రోజు భజన చేయొచ్చు, రెండో రోజు అంటే మామూలే. ఇప్పుడు సుమారు 10-15 రోజులు అవుతుంది, అందరికీ ఫోన్ మోగుతారు. అంటే సుమారు 30 మందికి ఫోన్ మోగుతుంది అంటే వాళ్ళు 1 గంట పైన దీనిపైన శ్రమ పెట్టుకుంటున్నారు. అంటే స్వామి చెప్పడం ఏమంటే, అయ్యా మేము అల్పాహారం ఇస్తాము, మందిరంలో భగవంతుడి నామ జపం జరగాలి, అందుకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి ఎంతో ఓపికతో ఆ భగవంతుని యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ఆ భగవంతుని కృప అందరికీ చేరాలని వారు, అలాగే ముందుండి నడిపించిన వీరు, అలాగే వీటన్నిటినీ సమన్వయకర్తతో ప్రతి సోమవారం స్వామికి అభిషేకము, అలాగే రుద్రము నమ్మకము చేస్తూ వారు ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ జై శ్రీరామ్. చెప్పిన కోరిక చాలా బాగుంది. బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు జై శ్రీరామ్. సుబ్రహ్మణ్యాచార్య గారు ఆలోచిస్తారు. సన్మానం చేసిన ఆయన మాట్లాడింది ఆయన. ఈ రోజుల్లో మనకు దేవాలయాలు ఇంత అవకాశం ఇవ్వడం ఒక ఎత్తైతే, కనీసం ఎవరైనా ఈ కాషాయ వస్త్రం వేసుకున్నారంటే వాళ్ళని ఎలా విమర్శించవచ్చు, ఏం దొరుకుతుందా అని చూసే దౌర్భాగ్యం ఎక్కువైపోయినారు. కాషాయ చొక్కా వేస్తే వాడిని విమర్శ అంటే దాన్ని ఒక దైవంతో సమానంగా చూడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని ఎలా విమర్శిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇలా ఉండలేక వాళ్ళు మంచి చేసే వాళ్ళని విమర్శించే పరిస్థితిలో ఉన్నారు. సరే, కానీ ఈ రోజుల్లో కొంత నేర్చుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకరు, మీలాంటి వాళ్ళని చూసి, ఇలాంటి పెద్దలను చూసి కొంత మార్పు వస్తుంది సమాజంలో. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ ముగ్గురిని సన్మానించుకోవడం మీ గురించి అందరూ పెద్దలందరూ చెప్పారు. నేను ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, 5 జనవరి 2025న హైందవ శంకారావం అని ఒక కార్యక్రమం తలపెట్టినారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పర్యవేక్షణలో మన హైందవ శంకారం. అది ఎందుకంటే చెలో విజయవాడ పేరుతో జరగబోతుంది. ఎందుకు జరుగుతుందండి? ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మనం చూసినాం ఏం జరిగిందనేది. అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే, రోజుకు ఒకటి వస్తున్నది. దేవాలయము కేంద్రంగా రోజుకో సమస్య మనకు ఉద్భవిస్తూ ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి లేదు. మిగతా వాటికి స్వయం ప్రతిపత్తి ఉంది, దేవాలయాలకు మాత్రం లేదు. ఆదాయం వచ్చే దేవాలయము రాజకీయ నాయకుల చేతుల్లోనో లేదంటే ప్రభుత్వం చేతుల్లోనో ఉంది. ఆదాయం లేదంటే ఆ గుడికి సంబంధించిన భక్తులు లేదంటే ధర్మకర్తలు వాళ్ళు భరించుకోవాలి. కష్టం నష్టము ధర్మకర్తలకు పూజారులకు వాళ్ళకు ఉంటుంది. లాభం వచ్చేటువంటి ప్రభుత్వం తీసుకొని వచ్చిన డబ్బు మళ్ళీ అందరికి ఇస్తూ ఉంది. ఆ అందరికి ఇచ్చేటప్పుడు కూడా మనకు మళ్ళీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకే ఒక లక్ష్యంగా ఇక్కడ హైందవ శంకారావం హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి. అంటే మిగతా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, మన దేవాలయాలు, మన సాధువులు, మన పూజారులు, మన పెద్దలు చూసుకుంటారు. మన సంప్రదాయాల ప్రకారం జరగాలి. దేవాలయాల ప్రాంతంలో హిందువులు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలి. ఇలాంటి నిర్దిష్టమైన ఉద్దేశంతో 5 జనవరిన హైందవ శంకారావం జరుగుతుంది. దానికి మనందరం సంఘీభావం తెలపాలని కోరుతున్నాను. సంఘీభావంలో భాగంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక ఫోన్ నెంబర్ ద్వారా. ఆ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఇంత సంఖ్యలో ఉన్నాము, మన డిమాండ్ ఇవి అనేది ప్రభుత్వానికి తెలుస్తుందంటే, అంటే రాజకీయ నాయకులు మనం డిమాండ్ అంటే మన ఎప్పుడైతే మనం కొన్ని కోరికలు లేనప్పుడు వాళ్ళు ఓట్లు చూసుకుంటారు. మనం అడుగునంటే మన సమస్యలు ఓట్లు చూసుకుంటారు. కాబట్టి మన డిమాండ్ ఏంటంటే వాళ్ళు ముందు పెడితే వాళ్ళు ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరిగే విషయం కాబట్టి దయచేసి ఆ ఫోన్ నెంబర్కి అందరూ ఫోన్ చేసి మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో సంఘీభావం తెలపండి. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం, పార్టీలకు అతీతంగా జరిగేది. ఒక హిందువుగా మనం చేయాల్సిన పని ఇది. నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం గారు చెప్తారా? ఈ భజన భక్త బృందానికంతా నిజంగానే మాకు ఎలా ఉందంటే
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంతగా ఉంది. ఈ విధంగా మంచి ఆలోచన రావడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం భగవంతుడు గొప్ప భక్తులు గొప్ప అంటే భగవంతుడు ఎప్పుడు భక్తుల వైపే చూస్తూ ఉంటాడు. భక్తుడు లేదు, భగవంతుడు లేదు. భగవంతుడు చేరుకోవాలంటే భజన ద్వారానో కీర్తన ద్వారానో వేరోక్తంగానో ఈ విధంగా ఎన్నో మార్గాలు భగవంతుడు చేరుకోవచ్చు. అదేవిధంగా మీరందరూ ఎంతో ఆనందంగా చాలా క్రమశిక్షణగా ఎంతో భక్తి ఆ యొక్క కీర్తన మీరు పాడుతూ చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ దేవాలయంలో అందరూ వచ్చి ఇది మనందరి దేవాలయం, ఇది ఎవరిది కాదు, రత్నాకర్ది కాదు, ఎవరిది కాదు, ఆయన చెప్తూ ఉంటాడు ఇది అందరి దేవాలయం. మీ ప్రతి ఒక్కరి స్వతంత్రం ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీరు ఇక్కడ ఏ కార్యమైనా చేసుకోవచ్చు. ఈరోజు అందరూ మనది మన దేవాలయం కనుక ప్రతి ఒక్కరు వచ్చి అందరూ చేసుకోండి. ఈ విధంగా మాకే కాదు మంచి వాళ్ళకి మంచి జ్ఞానం ఉన్న వాళ్ళని కూడా ఇదే విధంగా సన్మానం చేసుకుంటే వారికి మనం వాళ్ళకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఇది ఎప్పుడైనా సరే మంచి వాళ్ళకి మంచి యొక్క ప్రవర్తన గల వారికి క్రమశిక్షణ పద్ధతితో పాటించే వాళ్ళు కూడా ఈ సన్మానం చాలా మంచిది. ఇంత గొప్పగా చేసినందుకు మనోహర్ ఆచార్య గారికి, భజన భక్త బృందానికి అందరికీ మా కృతజ్ఞతలు. ఇదే విధంగా ప్రతిరోజు రండి, ఇదే భజన చేయండి, కీర్తన పాడండి, ఈ దేవాలయానికి ఎక్కడికో తీసుకెళ్ళండి. దేవాలయం అనేది ఆధ్యాత్మిక కేంద్రం. మన హిందూ సనాతన ధర్మాన్ని భద్రంగా ఉండడానికి, శాశ్వతంగా నిలబడడానికి మన పురాతన అంటే మన పూర్వీకులు నిర్మించిన దేవాలయం కారణంగానే ఈరోజు మన హిందూ సనాతన ధర్మం అనేది ఒక శాశ్వతమైన గుర్తింపుగా ఉన్నది అనేది ఒక సత్యం. అలాంటి ప్రయత్నాల్లో నేను కూడా ఇంత వృధాభక్తి ఒక చిన్న పని చేశాను. దేవాలయం అనేది రత్నాచార్య నిర్మించే పూర్వంగా ఎంతో మంది మహానుభావులు ఎంతో నిర్మించారు. కానీ ఇది అధ్యాత్మిక కేంద్రంగా భావించి మనం అందరూ స్వామి సేవ చేసుకుని అది ఏ దైవం అనేది విషయం కాదు. మన హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శుభం. ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ చాలా వందనములు. మనము దేవుని చూడకుండా భక్తుల్లో దేవుని చూడాలని కోరుకుంటున్నాం అందరినీ. కాబట్టి ప్రతి భక్తుడికి బాగా ఆరతి ఈ పక్క తీసేసానా